హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి హయత్ నగర్లో విజయవాడ హైవే నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ ఎక్కడుంది, దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా హయత్ నగర్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ప్రాపర్టీ చూస్తుంటే ఈ వీడియో వరకు షేర్ చేయండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా అందంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు పిన్ టు పిన్ తెలుసుకుందాం. ఏదైతే ఆ వెహికల్స్ వెళ్తుంది కదా, అదే మనకి విజయవాడ హైవే హయత్ నగర్ మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ మీదనే మనకి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది. దాని పక్కన ఆనుకొని ఏదైతే కమాండ్ చూస్తున్నారో దాని నుంచి లోపలికి ఎంటర్ అయితే కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మన ఇంటికి చేరుకోవచ్చు. మెట్రో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే హయత్ నగర్ వరకు మెట్రో శాంక్షన్ అయింది. ఒక్కసారి మెట్రో వేస్తే ఈ ప్రాపర్టీకి ఇంకా చాలా అద్భుతంగా హైప్ ఉంటుంది. సో ఇది ప్రాపర్టీ బేసిక్ డీటెయిల్స్. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది, ఫేసింగ్ ఏంటి, పూర్తి విషయాలు తెలుసుకుందాం. చూస్తారు కదా, ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. అదే విధంగా హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అంటే 200 మీటర్ల డిస్టెన్స్ లో ఇల్లుకు చేరుకోవచ్చు. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 40 x 45 డైమెన్షన్స్ తో 1500 స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక ఈ ఇంట్లో మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకోండి, మంచి పార్కింగ్ ఉంది. ఒక 3 కార్లు 2 బైకులు పట్టే విధంగా పార్కింగ్ ఉంది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే పోర్షన్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి 1 BHK పోర్షన్. ఇటు పక్కన వచ్చేసి 2 సింగిల్ రూమ్స్ ఉన్న ఒక పోర్షన్ ఉంది. దీనికి రెంట్ నార్మల్గా ఇచ్చుకోవచ్చు, లేదు కమర్షియల్ గా కావాలంటే మన ఇల్లు రోడ్ ఫేసింగ్ తో ఉంది కాబట్టి 2 షట్టర్లుగా డివైడ్ చేసుకుని రెంట్కి ఇచ్చినా కానీ అద్భుతంగా రెంట్ వస్తుంది. ఫస్ట్ మనం 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. అంతకంటే ముందు ఒకసారి పార్కింగ్ చూసుకొని ఎంత బాగుందో. మంచి పార్కింగ్ ఉన్న దాంట్లో అద్భుతమైన పార్కింగ్ ఉంది. మనకి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉంది. చూసుకోండి, బోర్ కూడా ఉంది. ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఈ పోర్షన్ వచ్చేసి మీకు ముందే చెప్పాను కదా 1 BHK పోర్షన్ అని, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం 1 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి హాల్ ఎంత బాగుందో. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా మంచి ప్లానింగ్ తో హాల్ కట్టడం జరిగింది. మనకి హయత్ నగర్ లో ఉంది, మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంది కాబట్టి మంచి రెంట్ కూడా వస్తుంది. చూసుకోండి, మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా చక్కగా కట్టారు. అది కూడా మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షన్ చాలా బాగుంది. హాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇటు పక్కన చూసుకుంటే మన కిచెన్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఉందని చెప్పొచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా చక్కగా కట్టారు. చూసుకోండి, రెంట్కి ఇస్తే మాత్రం మంచి రెంట్ కూడా వస్తుంది. దీని పక్కనే మనకి బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మీ అందరికి తెలిసిందే హయత్ నగర్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్. ఇంటికి దగ్గరలో మనకి మెయిన్ రోడ్ ఉంది, విజయవాడ హైవే ఉంది, బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. స్కూల్స్ కాలేజెస్ కూడా అన్ని మనకి దగ్గరలో ఉంటాయి. చూసుకోండి, బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. 6x6 మంచం ఈజీగా పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి రూమ్ అయితే ఉంది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK పోర్షన్. సింగిల్ రూమ్స్ ఉన్న ఒక పోర్షన్ ఉంది, 2 సింగిల్ రూమ్స్ లో ఒక పోర్షన్ ఉంది. అది కూడా ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక 1 BHK పోర్షన్ చూస్తారు కదా, ఇటు పక్కన మనకి 2 సింగిల్ రూమ్స్ ఉన్న ఒక పోర్షన్ ఉంది. అది కూడా చూద్దాము. ఇలా ప్లానింగ్ ఎంత బాగుందంటే ఒక పోర్షన్ వాళ్ళకి ఇటు బాత్రూమ్ ఇచ్చారు, ఇంకో పోర్షన్ వాళ్ళకి అటు బాత్రూమ్ ఇచ్చారు అనమాట. సో మంచి ప్లానింగ్ తో ఉంటుంది. రెంట్కి ఇస్తే మంచి రెంట్ కూడా వస్తుంది. చూసుకోండి సింగిల్ రూమ్ ఎలా ఉందో. ఇందులోనే మనకి కిచెన్ ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి బ్యాచిలర్స్ కి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. అటు పక్కన కూడా ఇదే విధంగా ఉంటుంది. లేదు దీన్ని కమర్షియల్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక షటర్ వేసుకుంటే మనకి చిన్న షాప్ ఏదైనా పెట్టుకోవచ్చు. రోడ్కు ఉంది కాబట్టి ఈజీగా నడుస్తుంది. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన అయితే ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు, జస్ట్ పిల్లర్స్ స్లాబ్ వేసి పెట్టారు. గోడలు కట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి పైన ఎలా ఉందో చూద్దాం. పైన చెప్పాను కదా, మనకి పిల్లర్స్ స్లాబ్ వేసి రెడీగా పెట్టారు. జస్ట్ మనం గోడలు కట్టుకుంటే మాత్రం మంచి రెంటల్ పోర్షన్స్ అవుతాయి. లేకపోతే మీరు ఉండడానికి కూడా చాలా బాగుంటుంది.
కింద మీద మనకు రెంట్ ఇచ్చుకుంటే మాత్రం దాదాపుగా 45 నుంచి 50,000 వరకు ఈజీగా రెంట్ వస్తుంది. ఎందుకంటే మనకి రాబోయే మెట్రో నుంచి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి, మనకి బస్ స్టాప్ కి దగ్గరలో ఉంది కాబట్టి అద్భుతమైన రెంట్ వస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ కూడా ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ మీదకి వచ్చాం. ఒకసారి చుట్టూ లొకాలిటీ చూసుకోండి. మంచి లొకాలిటీలో ఇల్లు ఉంటుంది, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో అదే మనకి శ్రీ చైతన్య కాలేజ్. ఇలాంటి కాలేజెస్ మాకు చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి మనకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, బస్ ఫెసిలిటీస్ కానీ, మెట్రో ఫెసిలిటీస్ కానీ ఏవైనా అతి దగ్గరలో చాలా బాగుంటుంది. ఈ నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్ మెట్రో ఉంది కాబట్టి సిటీలోకి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా అద్భుతంగా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కూడా దగ్గర ఉంది కాబట్టి ఒక్కసారి ఓఆర్ఆర్ ఎక్కడమంటే ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు వివరాలు అయితే క్లియర్ గా చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఓనర్ కి కాల్ చేయండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,65,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది విజయవాడ హైవేకి హయత్నగర్ కి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఇల్లు కాబట్టి ఇక్కడ ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ఈ ప్రైస్ చెప్పారు. మళ్ళీ స్ట్రక్చర్ కూడా కొద్దిగా ప్రైస్ వేసి చెప్తున్నారు. 1,65,00,000. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మనకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ ప్రొఫైల్ బాగుంటే 80% బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్ ఉండదు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ ఫ్రెండ్స్ లో, రిలేటివ్స్ లో ఎవరైనా ఇలాంటి ఇల్లు చూస్తుంటే హయత్నగర్ కి దగ్గరలో, మనకి విజయవాడ హైవేకి దగ్గరలో ఇల్లు చూస్తుంటే వారికి వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ రంజిత్ కుమార్.